హాయ్ హలో వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో అయితే ఉప్మా చేసుకుంటున్నాం. మార్నింగ్ అయితే ఇంట్లో పిండి ఏమీ లేదు, సో అయితే ఉప్మా చేద్దామని చెప్పి ఉప్మా చేసేసాను. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే రవ్వను గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అదే బండిలో ఆయిల్ అండ్ గీ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పల్లీలు, జీడిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, చిల్లీ, క్యారెట్, టమాటో, పొటాటో, కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకొని అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఒక కప్కి 3 కప్స్ వాటర్ వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఎసరు బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలి. ఎసరు కొంచెం ఒక 10 మినిట్స్ అలా బాగా మరగాలి. అప్పుడు ఉప్మా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత రవ్వ వేసుకొని కలిపేసుకొని కొంచెం దగ్గరగా అయిన తర్వాత కట్టేసుకొని సర్వ్ చేసేసుకుంటమే. అంతే, తెల్ల రవ్వ ఉప్మా అయితే రెడీ. మరి మీ ఇంట్లో ఏం టిఫిన్ చేసుకున్నారు ఏంటన్నది కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్ బాయ్.